హలో వియర్స్, నా పేరు ప్రవీణ్. నేను డిజిటల్ మార్కెటర్. మా కంపెనీ పేరు ఎడ్జ్ సొల్యూషన్స్. సో మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము డిజిటల్ మార్కెటింగ్లో. ఈరోజు నేను మీకు వెబ్ మాస్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెబ్ మాస్టర్స్ అనేది గూగుల్ సెర్చ్ కన్సోల్. సో దాన్ని ఆపరేట్ చేయాలంటే లెట్ మీ షో యూ ద స్క్రీన్. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో ఫస్ట్ గూగుల్ సెర్చ్ కన్సోల్ ఓపెన్ చేయాలంటే మీరు ఫస్ట్ google.com ఓపెన్ చేయండి. google.com ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ కన్సోల్ అని టైప్ చేయండి. స్టార్టింగ్లోనే మీకు గూగుల్ సెర్చ్ కన్సోల్ లింక్ కనిపిస్తుంది, అది ఓపెన్ చేయండి. స్టార్ట్ నౌ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక వెబ్సైట్ని యాడ్ చేయమనేసి రిక్వెస్ట్ ఉంటుంది. ఇక్కడ యాడ్ ప్రాపర్టీ. ఒకవేళ ఇది ఫ్రెష్ గూగుల్ అకౌంట్ అయితే డైరెక్ట్గా మీరు యాడ్ ప్రాపర్టీ స్క్రీనే మీకు కనిపిస్తుంది అనమాట. ఈ నా అకౌంట్లో చాలా వెబ్సైట్స్ ఉండడం వల్ల మీకు అది డైరెక్ట్గా మీకు యాడ్ ప్రాపర్టీ పేజ్ మీదకి రాలేదు. సో ఒకవేళ ఫ్రెష్ గూగుల్ అకౌంట్ వాడుకుంటే కనుక డెఫినెట్గా యాడ్ ప్రాపర్టీ మీదకి వస్తుంది. సో ఇక్కడ మీరు వెబ్సైట్ నేమ్ టైప్ చేయాలి. ఇప్పుడు నేను టైప్ చేస్తున్న వెబ్సైట్ పేరు mxedgesolutions.com. ఈ డొమైన్ని మనము క్రియేట్ చేస్తాము. సో గూగుల్లో యాడ్ చేసినప్పుడు అంటే వెబ్సైట్ సపరేట్, డొమైన్ మనకు ఆల్రెడీ ఉంది. డొమైన్ మనం కొన్నాము, ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసాము. వెబ్సైట్ స్టార్ట్ చేసిన తర్వాత గూగుల్కి మనం చెప్పాలి, గూగుల్కి మనం ఇది మా వెబ్సైట్ అనేది మనం కన్ఫర్మ్ చేస్తున్నాము. సో గూగుల్ ఏం చేస్తుందంటే ఒక కన్ఫర్మేషన్ కోడ్ ఇస్తుంది. ఇక్కడ వెరిఫికేషన్ మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ TXT రికార్డ్స్ అనేది యాడ్ చేసుకొని DNS కాన్ఫిగరేషన్లో కన్ఫర్మ్ చేయమని చెప్తోంది. సో ఫస్ట్ ఇది కన్ఫర్మ్ చేయాలంటే మనము వీ హ్యావ్ టు గో టు హోస్టింగ్ ప్యానల్. హోస్టింగ్ ప్యానల్కి వెళ్ళాలంటే వెబ్సైట్ ఎక్కడైతే హోస్ట్ చేయబడిందో అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత దాంట్లో వీ విల్ గో టు ద వెబ్సైట్ సెక్షన్ MaxEdge Solutions. వెబ్సైట్ పేరు MaxEdge Solutions. సో నేను ఇక్కడ రాంగ్ అడ్రస్ ప్రొవైడ్ చేశాను, నేను కరెక్ట్ చేసుకుంటాను దాన్ని ఫస్ట్. ఇట్ ఈజ్ maxedgesolutions.com. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత సేమ్ థింగ్, ఇట్ విల్ ఆస్క్ యూ టు కాపీ ద గూగుల్ వెరిఫికేషన్ ఇన్ యువర్ TXT రికార్డ్స్. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ హోస్టింగ్ ప్యానల్లో దేర్ విల్ బి ఎ సెట్టింగ్. ఓకే, సో ఆ సెట్టింగ్లోకి వెళ్ళి మనము మన వెబ్సైట్ని TXT రికార్డ్స్ గూగుల్ మనకి ఏదైతే ప్రొవైడ్ చేసిందో ఆ రికార్డ్స్ని మనం ఇక్కడ DNSలో మనం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక మనకి మీ హోస్టింగ్ ప్యానల్లో DNS సెక్షన్ ఎక్కడ ఉందో ఒకసారి చూసుకోండి. ఫైల్ సెక్యూరిటీ స్పీడ్ డొమైన్లో మీకు DNS జోన్స్ ఉంటాయి. డిఫరెంట్ హోస్టింగ్ ప్యానల్స్ డిఫరెంట్గా అపియర్ అవుతాయి. అండ్ బట్ ఇవన్నీ కామన్ ఫీల్డ్స్ ఉంటాయి. లైక్ డొమైన్ కావచ్చు, స్పీడ్ అండ్ సెక్యూరిటీ, ఇవన్నీ కామన్ ఫీల్డ్స్ ఉంటాయి. దానిలో ఉండే DNS రికార్డ్స్ అండ్ సబ్ డొమైన్స్, పార్క్ డొమైన్స్ ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి అనమాట. మీరు ఏ హోస్టింగ్ ప్యానల్ కింద ఇవే రికార్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ క్రియేట్ ఏ న్యూ రికార్డ్ అనే ఆప్షన్ ఉంది మనకి. TXT రికార్డ్ దగ్గరికి వెళ్దాము. సో ఇది బ్లాంక్ వదిలేయండి, MaxEdge Solutions, అండ్ ఇక్కడ వాల్యూ ప్రొవైడ్ చేయండి. ఇందాక ఎక్కడైతే మనకి చూపించిందో ఈ వాల్యూని మనం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసామన్నమాట. క్రియేట్ నొక్కండి. క్రియేట్ నొక్కిన తర్వాత ఇట్ విల్ టేక్ సర్టైన్ అమౌంట్ ఆఫ్ టైం, మేబీ ఒక 1 or 2 hours పట్టచ్చు. అది టైం తీసుకున్న తర్వాత యూ విల్ బీ ఏబుల్ టు వెరిఫై దిస్ అకౌంట్. లేదంటే మీరు వెరిఫై లేటర్ అని క్లిక్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది మీకు. ఒకసారి వెరిఫై కొట్టి చూడండి. వెరిఫై అయితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ వెరిఫై అవ్వకపోతే సి ఇక్కడ ఆల్రెడీ TXT రికార్డ్స్ ఉన్నాయంట, అండ్ దట్ వాజ్ ఓల్డ్ వన్. ఓకే, సో ఇవన్నీ మెయిల్స్ పంపడం కోసం మన డొమైన్ ప్రొవైడర్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ ఆటో జనరేట్ అయినవి. అవి కాకుండా మనం కొత్త TXT రికార్డ్ యాడ్ చేసాము గూగుల్ సెర్చ్ కన్సోల్ మనకి ఏదైతే ప్రొవైడ్ చేసిందో. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ TXT రికార్డ్ అయితే మనము యాడ్ చేసేసాము, బట్ కొంచెం టైం పట్టచ్చు అది క్రియేట్ అవ్వడానికి. అండ్ ఇక్కడ గూగుల్ సైట్లో ఫస్ట్ వన్ ఇక్కడ ఏదైతే చూస్తున్నారో, సో దట్ ఈస్ ద వన్ వాట్ వీ హ్యావ్ క్రియేటెడ్. సో లెట్ us గో విత్ కొంచెం సేపాక వెరిఫై చేసుకోవచ్చు.
ఇంకొకసారి వెరిఫై చేయడానికి ట్రై చేయండి. ఒక 1 or 2 minutes తర్వాత వెరిఫై అయిపోయింది అది. యూ సీ దిస్ రైట్? ఎందుకంటే అది జస్ట్ కొంచెం టైం పట్టింది. సో దాని తర్వాత గో టు ద ప్రాపర్టీ. సో మనం ఇప్పుడు మ్యాక్స్ ఎడ్జ్ సొల్యూషన్స్ అనేటువంటి వెబ్సైట్ ఏదైతే యాడ్ చేసామో ఆ డాష్బోర్డ్ మీద ఉన్నాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు పర్ఫార్మెన్స్ పేజ్, బట్ ఇక్కడ డేటా మీకు ఏది అపియర్ అవ్వట్లేదు. ఇక్కడ డేటా అపియర్ అవ్వాలంటే ఏం చేయాలి? మీరు వెయిట్ చేయాలి. ఎందుకంటే దీనికి ఒక వన్ డే పట్టచ్చు అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ప్లీజ్ చెక్ బ్యాక్ అగైన్ ఇన్ అ డే ఆర్ సో. సో మీన్ వైల్ ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత మనం వెళ్ళి సైట్ మ్యాప్స్ అనేది యాడ్ చేస్తాం. సైట్ మ్యాప్ యాడ్ చేయాలంటే యూ నీడ్ టు గో ఫర్ యువర్ వెబ్సైట్ maxedgesolutions.com ఓపెన్ చేసి అసలు దాంట్లో సైట్ మ్యాప్ అనేది క్రియేట్ చేసామా లేదా అది చూసుకోవాలి. సో ఇక్కడ సైట్ మ్యాప్ ఉందా లేదా చూడాలంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ robots.txt అనేసి ఇంకొక పేజ్ ఉంటుంది డిఫాల్ట్గా. మీరు ఏదైనా SEO ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకుంటే డిఫాల్ట్ పేజ్ అనమాట. ఇక్కడ సైట్ మ్యాప్ అనేది లేదు. ఒకవేళ ఉండుంటే ఇక్కడ క్లియర్గా చెప్తుంది మీకు ఒక వెబ్సైట్లో సైట్ మ్యాప్ ఉందనేసి. సో బట్ రైట్ నౌ సైట్ మ్యాప్ లేదు. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే వీ క్యాన్ లాగిన్ టు మ్యాక్స్ ఎడ్జ్ సొల్యూషన్స్. దాని తర్వాత అక్కడ సైట్ మ్యాప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అంటిల్ దెన్ దేర్ వోంట్ బి ఎనీ సైట్ మ్యాప్. దిస్ పేజ్ డజంట్ సీమ్ టు ఎగ్జిస్ట్. యూ సీ దిస్ రైట్? సో ఈ పేజ్ని మనం సైట్ మ్యాప్ యాడ్ చేద్దాము. దాని తర్వాత కాన్ఫిగర్ చేద్దాము. ఇక్కడ ఈ సైట్ మ్యాప్ అనే ఫైల్ యాడ్ చేయాలంటే ముందు ఇది వెరిఫై అవ్వాలి. లెట్ ఇట్ గెట్ డన్. ఓకే, మేబీ 1 day టైం పట్టచ్చు. సో దీని నెక్స్ట్ క్లాస్లో మీకు నేను సైట్ మ్యాప్ కాన్ఫిగర్ చేసిన తర్వాత అక్కడ నుంచి నేను కంటిన్యూ చేస్తాను క్లాస్. దాని తర్వాత ఎలా ఉంటుంది, మీకు URL ఇన్స్పెక్షన్ అంటే ఏంటి, పేజెస్ అంటే ఏంటి, సైట్ మ్యాప్ అంటే ఏంటి, రిమూవల్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఫీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ దాట్ ఒకవేళ మీకు వెబ్సైట్ ఉండుంటే ట్రై టు క్రియేట్ అన్ అకౌంట్ విత్ గూగుల్ అండ్ ట్రై టు క్రియేట్ అ వెబ్మాస్టర్ అకౌంట్. సో మీ అందరికీ నేను ఒక ఆప్షన్ ఇస్తున్నాను. ఒకవేళ మీకు SEO నేర్చుకోవాలని రియల్గా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను మా మెయిల్ అడ్రస్ పంపిస్తాను, రైట్? ఆ మెయిల్ అడ్రస్ మీద మీరు నాకు ఒక మెయిల్ పెట్టచ్చు. సో మీ జీమెయిల్ కనుక నాకు ప్రొవైడ్ చేస్తే కనుక నేను మీకు ఒక వెబ్సైట్కి యాక్సెస్ ఇస్తాను. సో మీకు ఆ వెబ్సైట్ మీ గూగుల్ డాష్బోర్డ్లో అంటే మీ వెబ్ మాస్టర్స్ డాష్బోర్డ్లో యాడ్ అయిపోతుంది. సో మీరు ఈ డాష్బోర్డ్ ఏదైతే చూస్తున్నారో దీంట్లో మీరు చేసేది ఏమీ ఉండదు. అంటే ప్రస్తుతానికి ఇట్స్ ఏ రీడ్ ఓన్లీ డాష్బోర్డ్. కావాలంటే డేటాను ఎక్స్పోర్ట్ చేసుకొని మనం చదువుకోవచ్చు, కానీ యూ కెన్ ఓన్లీ అనలైజ్. ఇట్ ఈస్ ఫర్ యువర్ లెర్నింగ్. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే, నేర్చుకోవాలనే కోరిక ఉంటే డెఫినెట్గా మీరు నన్ను ఒకసారి ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. నాకు ఒక ఈమెయిల్ పెట్టారంటే నేను మీకు గూగుల్ యాక్సెస్ ఇస్తాను, లేదంటే నాకు మొబైల్కి వాట్సాప్ చేయండి. మీరు ఈమెయిల్ పెట్టినప్పుడు నేను రెస్పాండ్ అయ్యి మీకు వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేయగలుగుతాను. అండ్ ఫస్ట్ మెయిల్ కాంటాక్ట్ చేయండి విత్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఐ విల్ రీచ్ యూ బ్యాక్. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేను ఒక వెబ్సైట్ది యాక్సెస్ ఇస్తాను. మీరు ప్రాక్టికల్స్ లెర్న్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడండి, మన దగ్గర చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఏ వెబ్సైట్ ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ మీకు మన వెబ్సైట్ కాన్ఫిగర్ చేసే లోపల వేరే వెబ్సైట్ సంగతి ఒకసారి చెప్తాను నేను. మీరు ఇప్పుడు పర్ఫార్మెన్స్ చూస్తున్నారు. పర్ఫార్మెన్స్లో మీకు ఏం చెప్పాను, ఇక్కడ టోటల్ క్లిక్స్, టోటల్ ఇంప్రెషన్స్, పొజిషన్స్ అండ్ CTR అనేసింది, క్లిక్ త్రూ రేట్. సో ఈ ఆప్షన్స్ ఏంటంటే టోటల్ క్లిక్స్ అంటే మీ వెబ్సైట్ మీద ఎంతమంది క్లిక్ చేశారు ఇక్కడ లాస్ట్ 3 months, అండ్ ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి, ఎంత పొజిషన్లో ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదే విధంగా మనము పేజెస్కి వెళ్దాము. పేజెస్కి వెళ్ళిన తర్వాత మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయి మన వెబ్సైట్లో, ఎన్ని ఇండెక్స్ అయ్యాయి, ఎన్ని ఇండెక్స్ అవ్వలేదు, ఓకే, అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కనిపిస్తుంది. సో పర్ఫార్మెన్స్లో మనకి అసలు విజిటర్స్ వచ్చిన 2 visitorsే వచ్చారు. ఇది ఒక టెంపరీ వెబ్సైట్. సో 2 visitorsే వచ్చారు. ఏ పర్టికులర్ పేజెస్ మీద వచ్చారు, ఏ పర్టికులర్ కంట్రీ నుంచి వచ్చారు, ఎంతమందికి మన వెబ్సైట్ కనపడింది. సో ఇంప్రెషన్స్, ఇదంతా ఏంటంటే ఇక్కడ క్లిక్స్ లేవు బట్ ఇంప్రెషన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు వెతికారు, ఆ పర్టికులర్ క్వెరీ కోసం వెతికారు. ఆ క్వెరీ కోసం వెతికినప్పుడు అంటే ఆ వెబ్సైట్ లిస్ట్ అవుట్ అయితే అయింది, కానీ వాళ్ళు ఓపెన్ చేసి చూడలేకపోయారు. ఎందుకంటే మన పొజిషన్ మేబీ కరెక్ట్ పొజిషన్ లేదు, మనకంటే ముందున్న వాళ్ళు ఉండుంటారు. అండ్ ఇక్కడ ఏ కంట్రీ నుంచి వచ్చారు విజిటర్స్, ఇక్కడ చూస్తే కనుక మనకి 2 clicks వచ్చాయి, 5 impressions వచ్చాయి ఫ్రమ్ USA. సో ఈ టైప్లో ఉన్నాయన్నమాట. ఓకే, సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే రేపు నేను క్లాస్ కంటిన్యూ చేస్తాను మళ్ళీ. మనం ఏదైతే వెబ్సైట్ ఇప్పుడు కొత్తగా యాడ్ చేసామో ఆ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నాకు మెయిల్ పెట్టండి, మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.